జగిత్యాల ఇంకా కూడా అభివృద్ధి పదంలో పయనించవలసిన ఆవశ్యకత ఉన్నది. హలో హలో సాంగ్స్ సాంగ్స్ జరిగింది. ఇక్కడ వాస్తవంగా చేయి బాపు ఏదైతే స్వాతంత్రం మనం సిద్ధింపజేసుకోవడానికి కొరకు ఈ బానిసత్వంకు విముక్తి పొందటానికి యావత్ భారత జాతిని ఐక్యంగా నిలిపినటువంటి ఒక మహనీయుడు ఆ జాతిపిత మహాత్మా గాంధీ యొక్క వారి యొక్క ప్రాధాన్యతను తెలియపరిచే విధంగా అట్లా ఏదైతుందో స్వాతంత్రానంతరం ఇప్పుడు దాదాపు 78 సంవత్సరాలు అవుతుందమ్మా. మన 47లో స్వతంత్రం వస్తే 25 దాదాపు 78 సంవత్సరాల స్వతంత్ర పాలనలో మనం అనుభవిస్తున్నటువంటి యొక్క ఈ రాజ్యాంగ ఫలాలు, ఈ ప్రజాస్వామ్యం ఏదైతుందో ఇవాళ పరిణమించడానికి ప్రపంచ దేశాల్లోకి భారతదేశం గుర్తింపు పొందే విధంగా ఏదైతుందో మళ్ళీ రాజ్యాంగ పీఠికను మనకు అందింపజేసినటువంటి నవభారత రాజ్యాంగ నిర్మాత మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు వారి నిజంగా మనకు ఆదర్శనీయులు. కొందరు ఏమనుకుంటారంటే అంబేద్కర్ గారు కేవలం నిమ్న వర్గాలకు, దళితులు, బలహీన వర్గాలకు మాత్రమే వారి రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించాలని భావిస్తారు. నేనంటున్నా నిమ్న వర్గాలు, దళిత వర్గాలకు, బలహీన వర్గాలకు ఏదైతే రిజర్వేషన్ సౌకర్యాలు కల్పింప చేయటం యొక్క ఆవశ్యకతను గుర్తించి ఆ ఆవశ్యకత గుర్తించి ఆ రాజ్యాంగ పీఠికలు పొందుపరిచింది. దాంతో పాటుగా ఇప్పుడు మనం అనుభవిస్తున్న పౌర హక్కులు అన్ని కూడా అలాంటి పార్లమెంట్ లోక్సభలో ఏదైతుందో అత్యధిక స్థానాలు పొందినటువంటి ఒక రాజకీయ పార్టీగా భారత రాష్ట్రపతిని పిలుపొందుకున్నాడు. 200 స్థానాలు గెలుచుకున్నాడు ఆయన రాజీవ్ గాంధీ గారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏదైతే భారత రాష్ట్రపతి పిలుపొందుకున్నాడు. కానీ ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కొరకు ఏదైతుందో ముందుకు పోయి ఈ భారత ప్రజానీకం సంపూర్ణ మద్దతు తెలపలేదు. కేవలం అత్యధిక స్థానాలు మాత్రమే పొందగలిగిన అనేటువంటి భావనతోని ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధపడ్డారు తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏదైతే ముందుకు పోలేదు. అది రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అని చెప్పారు. యూపీఏ మన ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. కానీ భారతదేశ ప్రధాని ఒక ఆర్థికవేత్తగా తనకు ఉన్నటువంటి అనుభవంతో ఏదైతుందో ఈ దేశ ఆర్థిక వ్యవస్థ తీర్చిదిద్దగలిగేటువంటి ఒక సామర్థ్యం మన్మోహన్ సింగ్ గారికి మాత్రమే ఉందని చెప్పని మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసిన తప్పు ఏదైతుందో సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ ప్రధానమంత్రి కావాలని ప్రయత్నం చేయలేని చెప్పారు. ఎవరు వచ్చింది ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు తెలుగు రాహుల్ గాంధీ గారు ఇచ్చింది. ఇక్కడ అధికారం ప్రధానం కాదు, నైతిక విలువలు ప్రధానమని చెప్పని, నీతి నిజాయితీ ప్రధానమని చెప్పని, రాజ్యాంగ నిబద్ధత ప్రధానమని చెప్పని నిన్న నేను ఆంధ్రప్రభలో నేను గమనించిందని చెప్పాను. అది ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్. ఆ విలువలు తెలియజెప్పడానికి వల్ల మనకు
ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని మన ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ఒక విధంగా ప్రతి భారత పౌరుడు మన బాధ్యతగా భావించాలి అనేట్టుగా భావనతోని దీన్ని ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ నైతిక విలువలకు కట్టుబడుతుంది, రాజ్యాంగ నిబద్ధతకు కట్టుబడుతుంది, నీతి నిజాయితీ కట్టుబడుతుందని తెలియజెప్పే విధంగా ఏదైతుందో ఈ కార్యక్రమం చేపట్టబడుతుంది. అందుకే నేను మన జగిత్యాల నియోజకవర్గంలో ఏ స్థాయి హోదానే ప్రధానం కాదు, ఒక కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతమైనటువంటి కార్యకర్తగా మనం అందరం కూడా ఏదైతుందో ఈ సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ మన అందరి బాధ్యతగా ప్రజానికాన్ని తెలియచేయాలి, మన యొక్క బాధ్యత పూర్తిగా చేయాలని మరి కార్యక్రమం చేపట్టడం. గత 2 వారాల నుండి మిత్రులు దినేష్ గారు అన్నట్టు ఏదైతుందో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీరందరూ కూడా బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు మీకు అందరినీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. అభివృద్ధి అనేది ఏదైతుందో మరి నా అనుభవం గత 4 దశాబ్దాలు నేను గమనిస్తున్నాను చెప్పండి. ఆనాటికి ఈనాటి మార్పు వచ్చింది, జగిత్యాల అభివృద్ధి చెందింది. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా జగిత్యాలంటే ఒక ప్రత్యేకత సంతరించుకునే విధంగా ఇది ఒక విద్యా హబ్, ఎడ్యుకేషన్ హబ్ గా ఇది రూపొందింపజేసుకోమని చెప్పండి. ఇప్పటికి కూడా చెప్తున్నాను, ఇక్కడ అమలవుతున్నటువంటి కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ కూడా ఆలోచించలేకపోతున్నారని చెప్పండి. మన పెద్దలు రాజశేఖర రెడ్డి గారు మరి పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ గారిపై పోటీ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు ఒకటేనా మా ప్రాంతం ఒక గుర్తింపుగా ఏదైతుందో సాంకేతిక విద్య సౌకర్యం కల్పింపజేయడం జేఎన్టీ కళాశాల, వారు వేరువేరు ఎన్నికలు జేఎన్టీ కళాశాల మంజూరు చేయడం జరిగిందని. మామిడిపల్ల మార్కెట్ అలాంటి ఎవరు కూడా ఊహించాలి. ఇక్కడే ఈ ప్రాంతం అంతా ఏదో రోడ్లపై విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తూ జరుగుతుండే. అప్పుడు రఘువీరారెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి ఈ చెల్లెలు డెమాన్స్ట్రేట్ ఫామ్ తోని 25 ఎకరాలు సేకరించి ఇక్కడ రాజీవ్ పళ్ళ మార్కెట్ ఏర్పాటు చేసుకోవడం. ఈ ప్రాంతంలో రైతాంగానికి కానీ అక్కడ వ్యాపారస్తులకు కానీ ఉపాధి పొందేటువంటి కూలీలకు కానీ ఇలా జగిత్యాల కేంద్రంగా ఏర్పడుతుంది. నిజంగా కూడా ఇది ఆలోచించని చెప్పండి. ఏ కార్యక్రమం కానివ్వండి చెప్పండి. నాకు తెలిసి పట్టణాల్లో విద్యాలయాలు ఏర్పాటు చేయాలని చెప్పంటే స్థలం అనేది కొంత ఇబ్బందికరమైన సమస్య. జగిత్యాల్ ఇది ఏకైక మున్సిపాలిటీ, ఇక్కడ ఉన్నట్టు ప్రభుత్వ విద్యాలయాలు అన్ని కూడా ఏదైతుందో సొంత భవనాలు కలిగి ఉండి ఇక్కడ మనం ఏదైతే విద్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయి. మరి ఇతర ప్రాంతాలు ఎట్లుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు గాంధీనగర్ ఉన్నదమ్మా, అక్కడ ఏదైతుందో ప్రైవేట్ స్కూల్ ఏర్పాటు చేసుకుందాం అంటే స్థలం అనేది సమస్య కావడంతో స్థలాన్ని కొనుగోలు చేసి ఇక్కడ జగిత్యాల జిల్లా కేంద్రం అయింది. ఇక్కడ ఉన్నట్టుగా భౌగోళిక వసతులు ఇక్కడ మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అతిపెద్ద డివిజన్ కేంద్రం జగిత్యాల. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కేంద్రం కావడానికి ఏదైనా అవకాశం ఉంది అంటే నెంబర్ 1 జగిత్యాల. జగిత్యాల తర్వాత ఇంకేదైనా వస్తుంది. జగిత్యాల జిల్లా కేంద్రం అనేది నీకు ఏర్పానే అది. మీరు ఉండేటువంటి భౌగోళిక వసతుల మాది డివిజన్ కేంద్రం, మెడికల్ కళాశాల ఏర్పాటు చేయబడ్డది. అలాంటి తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో ప్రతి జిల్లా కేంద్రం ఒక మెడికల్ కళాశాలగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. 33 జిల్లాలో 33 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలి. అందులో ఒకటి జగిత్యాల, అందులో ఒకటి జగిత్యాల. మరి ఇక నర్సింగ్ కళాశాల చెప్పంటూ నేను ఉమ్మడి రాష్ట్రంలో ఆవిడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అమ్మ, రమణ గారు ఎమ్మెల్యే అని చెప్పంటాడు, మధు యాషి గారు పార్లమెంట్ సభ్యులు. వారు అన్నాడు ఏదైతుందో ఇక్కడ నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేసి చొరవ తీసుకొని జగిత్యాలలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తారు. ఘనత మధు యాషి గారు తోడ్పుండే రమణ గారు అని చెప్పంటారు. నిజమాబద్ధమే.
తాగునీటికి సంబంధించి అన్న చెప్పండి మీ కొరుకుల మెట్టుకలు ఎట్లున్నా తెలియదు కానీ అనునిత్యము త్రాగునీటి సదుపాయం కల్పింప చేయగలిగే ఏకైక మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపాలిటీ అని చెప్పండి. దీని అట్లా తీర్చిదిద్దినం, దీన్ని జగిత్యాల మున్సిపాలిటీ తీర్చిదిద్దినమని చెప్పండి. దయచేసి అభివృద్ధికి నిర్వచనం అనేది ఏదైతుందో నాయకుల స్వార్థ ప్రయోజనాలు కాదు. అభివృద్ధికి నిర్వచనం నాయకుల స్వార్థ ప్రయోజనాలు కాదు అని చెప్పి అంటున్నాను. జగిత్యాలు ఉండేట్టుగా ప్రభుత్వ స్థలాలు మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? దళితులకి ఇవ్వాలి. గాంధీనగర్ లో వాళ్ళ సామూహిక భవన నిర్మాణాల కొరకు ఏదైతుందో ఉన్న స్థలం వాళ్ళకి కేటాయింపు చేసినాం, చింతకుంటలు కేటాయింపు చేసినాం, బంజే దొడ్డులు కేటాయింపు చేసినాం, చీరా గడ్డకు కేటాయింపు చేసినాం దళితులకు. ధరు ఎస్ఆర్పి అంబేద్కర్ భవనాన్ని కేటాయింపు చేసినాం. ఎందుకు? ప్రభుత్వ స్థలాల మీద ఏదైనా సామూహిక అవసరాల కొరకు భూములు కేటాయింపు చేసే అవకాశం ఉంటే మొదటి దళితులకు ఉంటుందా? దళిత సమాజానికి ఉంటుంది, దళిత సమాజానికి ఉంటుంది చెప్పండి. మా ముజిరాజు ఆరాధ్య దైవం దగ్గులమ్మ తల్లి, ఆ దగ్గులమ్మ తల్లికి ఏదైతుందో ఒక దేవాలయ నిర్మాణం చేపట్టబడాలని చెప్పని 20 గుంటల స్థలాన్ని ఏదైతుందో దగ్గులమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి కేటాయింపు చేసే మాట వాస్తవం కాదానే? మా గంగపుత్రులకు ఏదైతే గంగమ్మ తల్లి మా గంగపుత్రుల కొంత కేటాయింపు చేసినావు చెప్పి అంటున్నాను. నువ్వు ఎవరికి అండగా నిలబడాలి? ఉన్నత వర్గాలక, పెట్టుబడిదారి వర్గాలక? మన ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలి? కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఎంతవరకు ఏదైతుందో నిరుపేద వర్గాలకు అండగా నిలవడము కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం చెప్పారు. వీళ్ళ కుల వృత్తులపై ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక వేలం లేకుండా ఆ వృత్తిపై వారికి యాజమాన్య హక్కు. మన జగిత్యాల గంగపుత్రులు ఏదైతే ఉందో ధర్మ సముద్రం చేపలు పట్టుకుంటారా? ధర్మ సముద్రం ఇక్కడ మంచినీటి తటాకం, డ్రింకింగ్ వాటర్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్. అటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో కూడా మా గంగపుత్రుల కులవృత్తికి విఘాత కలగద్దని చెప్పని ఏదైతుందో అందులో ఎప్పటికీ నాకు తెలిసి 30 ఏళ్ళు అవుతుంది. వాళ్ళు చేపలు పట్టుకునే హక్కు మాత్రం ఏదైతుందో వాళ్ళకే కొనసాగిస్తుంది తప్ప దాని వేలం వేయటం లేదు. నిజాబద్దమే కొత్త బస్ నేను భవిష్యత్తు కూడా ఆదర్శం తీస్తామని చెప్పంటున్నా. వీళ్ళ అదృష్టం కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రభుత్వం ముందుకు పోతుంది. నిరుపేద వర్గాలకు అండగా నిలిచే విధంగా ఆడబిడ్డలకు అండగా నిలవాలమ్మా. వాళ్ళకు ఉచిత రవాణా సౌకర్యం తల్లి, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం, 500 రూపాయల వరకు ఏదైతుందో ఉచిత వంట చెరుకు గ్యాస్ సరఫరా. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం మాత్రమే. ఏ ఇతర రాజకీయ పార్టీ కూడా వాళ్ళ ఆలోచన చేయలేకపోతుందని చెప్పండి. దయచేసి ఏదైనా కానీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానమే మనకు ప్రధాన మార్గదర్శకం చెప్పండి. దానికి అనుగుణంగా ముందుకు పోవడమే మనందరి బాధ్యత భావిస్తానని చెప్పండి.